తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. ఇక నిన్న మన ఆఫీస్ మీదకి వచ్చిన నిందితులందరూ దొరికిండ్లు. వాళ్ళను పోలీస్ వారు పట్టుకున్నారు. మనమే వాళ్ళ అడ్రస్లు సేకరించి వాళ్ళ బైక్ నెంబర్లు సేకరించి వాళ్ళు ఎక్కడెక్కడి వాళ్ళో సేకరించి పోలీసుల చేతిలో పెట్టడం జరిగింది. ఒకడు ఫిర్జాదిగూడ నుండి వచ్చిండు, ఒకడు అంబర్పేట నుండి వచ్చిండు, ఒకడు మేడిపల్లి నుండి వచ్చిండు. ఇట్లా 8 మంది 8 చోట్ల నుండి కూడబలుకొని ఆఫీస్ మీదికి వచ్చి దాడి చేయాలని, చంపాలని ఒక కుట్రను కూడా చేసినట్టు స్పష్టంగా పోలీసులకు కూడా అర్థమైంది. అయితే అక్కడికి వచ్చినాక వాళ్ళు ఏం చేస్తాను, వాళ్ళు ఏమంటారంటే గతంలో ఇదే ఆఫీసులో వేరే వాళ్ళు ఉండేది, ఆ వేరే వాళ్ళతోటి మాకు చిన్న చిన్న గొడవలు ఉన్నాయి, వాళ్ళు మమ్మల్ని 15వ తారీఖు రాత్రి మీకు దమ్ముంటే మా ఆఫీస్ దగ్గరికి రండి అని మమ్మల్ని రెచ్చగొట్టిండ్లు. ఆ క్రమంలో మేము రెచ్చిపోయి అక్కడికి వచ్చినాం తప్పించి మీరు అక్కడ ఉంటారని మాకు తెలియదు అని కొత్త బుకాయింపులు చేస్తాను. మనం ఏం చేసినాం, ఈ ఇంటి ఓనర్కి సంబంధించిన వ్యక్తిని తీసుకుపోయి ఈ ఆఫీస్కి సంబంధించిన ఓనర్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చోబెట్టాం. ఇక అప్పుడు ఏం చేస్తాను వాళ్ళు, ఈ ఓనర్ మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేసిన అదనంగా ఆ కోపం వచ్చింది మాకు, కానీ మళ్ళీ కొత్త ప్లేట్ ఫిరాయించింది. ఫిర్జాదిగూడ నుండి వచ్చిందంటే మల్లిగాన ఆఫీసు ఫిర్జాదిగూడలోనే ఉన్నది. ఫిర్జాదిగూడ ఏంటిది, కుర్మవాడ. అక్కంచెల్లి 3 యువకులు వచ్చింది. ఫిర్జాదిగూడ, కుర్మవాడ, అంబర్పేట దగ్గర హై స్కూల్ దాటినాక ఇంకో 3 పిల్లలు ఉన్నారు. మేడిపల్లి దగ్గర నుంచి 2. ఇట్లా మొత్తం 8 మంది 3 స్కూటీల మీద వచ్చి దాదాపు 2 గంటల పాటు ఆఫీస్ చుట్టుపక్కల రెక్కి నిర్వహించి ఆఫీస్ మీదికి రాళ్ళు విసిరి నానా విధ్వంసం చేసిండు. పైగా అరుపులు. ఈ అరుపులకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు భయాందోళనలు. నిజానికి కాలనీవాసులు లేచి తన్నవలసింది. కాకపోతే మరి ఇందులో ఎవరు ఉంటారు, వీళ్ళతోటి వాళ్ళకేం గొడవ ఉన్నదని ఈ చుట్టుపక్కల వాళ్ళకి తెలియదు. ఇట్లా నిన్న మొత్తానికి పోలీస్ వారికి మనమే పట్టించినాక ఈ నిందితులందరూ ప్లేట్ ఫిరాయించి మాటలు మార్చి మేము ఎవరిని చంపడానికి రాలేదు, ఎవరిని కొట్టడానికి రాలేదు, మాకు అసలు అందులో ఛానల్ ఉన్నదని తెలియదు, మాకు ఆ పాత రెంటర్లతోటి మాకు గొడవలు ఉండే అని రకరకాల ముచ్చట్లు పెడతాను. ఓనర్ను తీసుకుపోయినాక తేలకండ్లు వేసిండు. ఇట్లా మళ్ళీగా ఇప్పటికైనా ఈ చిల్లర కథలు మానుకో, ఈ చిచోర కథలు మానుకో. రేవంత్ రెడ్డి విసిరే ఎంగిలి మెతుకులకు ఆశపడుతూనే ఒకవైపు బీసీలను మభ్యపెడుతూనే మరొక వైపు దళిత బహుజన బిడ్డల గొంతుల పైన కత్తులు పెట్టి నరికేసి చంపేసి నువ్వు ఒక్కనివే పబ్బం గడుపుకుందాం అనుకుంటున్నావేమో. మరి ఈ కథను మానుకోకపోతే ఈ ప్రజలు నిన్ను ఉరికిచ్చి కొట్టేదాకా వస్తుంది. అక్కడ దాకా తెచ్చుకోకిగా.